హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. దిస్ ఈస్ దివ్యజ్యోతి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ ఆఫ్ మై వరల్డ్. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ చాలా బాగున్నారు అండ్ ఈ ఫెస్ట్ని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సంక్రాంతి చిన్నప్పటి సెలబ్రేషన్స్ ఆర్ ఇప్పుడు కానీ మెమరబుల్ మూమెంట్స్ ఏమన్నా షేర్ చేసుకోవాలనుకుంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఒకటి కాదు, రెండు కాదు, 4 వెరైటీస్ నాన్ వెజ్ కర్రీస్ నేను ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన 4 వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ కర్రీకి నేను ముందుగానే ఇవన్నీ తయారు చేసి పెట్టుకున్నాను. ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకున్న మటన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కడిగి పెట్టుకున్న ఫిష్ పీసెస్, లివర్ పీసెస్, తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, దోసకాయ, టమాటాలు. సో ఇప్పుడు మనం ముందుగా ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా, ఇవి పులుసు కానీ ఫ్రైకి కానీ ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో అందుకని నేను కొంచెం అల్లం పేస్టు, వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం అన్నీ కలిపేసి ముక్కలకి బాగా పట్టించి అది కొంచెం సేపు పక్కన పెట్టుకున్నామంటే ఉప్పు కారం ఆ మసాలా అనేది ముక్కలకి బాగా పడుతుంది. సో దట్ మనకి మంచి టేస్ట్ ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. ఇలా కలిపి పెట్టుకున్న పీసెస్ని ఫ్రై చేసుకున్నా బాగుంటుంది అండ్ పులుసులోకైనా కానీ బాగుంటుంది. మనం మిగతా కర్రీస్ చేసుకునేటప్పటికి ఇది ముక్కలకి బాగా పడుతుంది అనమాట. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది పులుసు కానీ ఫ్రై కానీ. అందుకే ఫస్ట్ నేను ఫిష్ పీసెస్కి ఈ మసాలా కలిపి పెట్టేస్తున్నాను. ఏ కర్రీ అయినా కానీ ఇలానే చేసుకోవాలి అలానే చేసుకోవాలని ఏం లేదు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధానం పాటిస్తూ చేసుకుంటారు. సో మా ఏరియాలో ఇంకొంచెం కారం మసాలా కానీ వంటల్లో బాగానే వాడతాము. పల్నాడు ఏరియా అంటేనే కారము మిర్చికి ఫేమస్ కదా. సో మేము కొంచెం ఎక్కువ కారంగానే తీసుకుంటాం. సో ఇది ఇలా కలిపేసి పక్కన పెట్టేసి ఇంకా వేరే కర్రీస్ చేసుకుందాం పదండి. ముందు స్టవ్ మీద మటన్ కర్రీ చేస్తున్నాను అండ్ వెనక బియ్యం కడిగి పెట్టాను. ఈ కర్రీస్తో పాటు ఒకేసారి అన్నం కూడా ఉడికిపోతుంది కదా అని అలా వెనక స్టవ్ మీద బియ్యం కడిగి పెట్టాను. స్టవ్ వెలిగించి గిన్నె వేడయ్యాక కొంచెం నూనె పోసుకుందాం. అంటే మనం కర్రీ ఎంత చేస్తున్నామో దాన్ని బట్టి తగినంత ఆయిల్ వేసుకొని, మేము ఫ్రీడమ్ ఆయిల్ వాడతాము. మీరు ఏ ఆయిల్ వాడతారో దాన్ని బట్టి మీ కొలతల్లో వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. అవి ఇలా నూనెలో బాగా వేగాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వస్తే చాలు. ఇప్పుడు మనం అల్లం పేస్ట్ వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఏ నాన్ వెజ్ కర్రీకైనా కానీ ఇలా బాగా వేగిన ఆనియన్స్ అండ్ బాగా పచ్చివాసన పోయేదాకా వేపుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి అరోమా అండ్ టేస్ట్ కూడా ఇస్తుంది. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే త్వరగా మగ్గుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగంటకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ని బాగా తిప్పుతూ ఉండాలి. అడుగు మాడిందంటే మళ్ళీ టేస్ట్ చేంజ్ అయిపోద్ది. సో కేర్ఫుల్. చూసారా, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా గోల్డెన్ బ్రౌన్కి వచ్చేసింది. సో ఇప్పుడు మనం టమాటాలు యాడ్ చేసుకోవచ్చు. 2 బాగా పండిన టమాటాలు ఒక మోస్తరు సైజు ఉన్నవి తీసుకున్నాను. ఈ టమాటా ముక్కలు వేసుకొని మనం కొంచెం సేపు టమాటాలు కూడా బాగా మగ్గనివ్వాలన్నమాట. ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టామంటే టమాటా ముక్కలు కూడా చాలా త్వరగా మగ్గుతాయి. మనం సాల్ట్ కూడా వేసాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్లో, సో త్వరగానే మగ్గిపోతాయి. టమాటా ముక్కలు గ్రేవీని కూడా ఇస్తాయి కదా. సో బాగా మెత్తగా మగ్గేంత వరకు ఉంచి దీనిలో పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నాను. ఇవి మంట ఉండే మిరపకాయలే, కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. నాన్ వెజ్ స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా అని కొంచెం ఎక్కువనే తీసుకున్నాను. ఇందులో ఇప్పుడు కొంచెం తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేస్తున్నాను. అలాగే కొంచెం కరివేపాకు కూడా.
ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం పసుపు సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్న మటన్ పీసెస్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టామంటే ఒక 2-3 మినిట్స్ అలా ఉంచేసి దాని తర్వాత కారం యాడ్ చేసుకుందాము. ఈ మసాలా అదంతా ముక్కలకి పట్టిద్ది కదా, సో ముక్కలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ముందే కారం యాడ్ చేసామంటే కారం వల్ల మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి కొంచెం మసాలా ముక్కలకి పట్టిన తర్వాత కొంచెం సేపు ఉన్నాక ఇలా కారపొడి ఇంకా ఉప్పు కూడా చూసి తగినంత యాడ్ చేసుకుందాం. ఉప్పు అంతా లాస్ట్లో యాడ్ చేయకుండా నేను ముక్కలు ఉడకబెట్టేటప్పుడు కొంచెం అండ్ మసాలా వేసినప్పుడు కొంచెం అలా కలుపుతూ ఇంకా కర్రీకి సరిపోయేంతగా లాస్ట్లో కొంచెమే యాడ్ చేశాను. ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గనిచ్చి చూసారా ఇక్కడ అన్నం కూడా పొంగొచ్చింది. సో మూత కొంచెం సేపు పక్కన పెడదాము. ఇలా కొంచెం మగ్గిన దానిలో మనం తగినంత వాటర్ పోసుకుందాము. కొంతమంది అస్సలు వాటర్ యాడ్ చేయరు, కానీ నాకు మా ఇంట్లో వాళ్ళకి కూడా జ్యూసీగా కొంచెం ఆ మాత్రం గ్రేవీ ఉంటేనే ఇష్టం. సో నేను ఒక చిన్న కప్పు వాటర్ యాడ్ చేసి ఈ గిన్నెని పక్కన పెట్టాను, పక్కన స్టవ్ మీద. ఇప్పుడు ఈ స్టవ్ మీద వేరే కర్రీ స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా గిన్నె పెట్టి ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసాను. అవి కూడా వేగాక ఇదేంటంటే నాకు దోసకాయ మటన్ అంటే ఇష్టము, వన్ ఆఫ్ మై ఫేవరెట్. సో అందరికీ ఇష్టమైనవి చేస్తున్నాను కదా, సో నాకు ఇష్టమైంది కూడా కొంచెం చేసుకుందామని ఇలా ట్రై చేస్తున్నాను. ఇందులో ఆనియన్స్ కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేపుకున్నాను. చెప్పాను కదా నాకు కొంచెం జ్యూసీగా అలా గ్రేవీగా ఇష్టం కాబట్టి నేను టమాటా ప్యూరీ వేసుకున్నాను, టమాటా ముక్కలు వేసుకోకుండా. అండ్ అది కూడా కొంచెం వేగాక కొంచెం పసుపు యాడ్ చేశాను. పసుపు ఇప్పుడే యాడ్ చేయడం వల్ల పసుపు స్మెల్ రాకుండా మంచిగా కలిసిపోద్ది కర్రీలో. సో ఇప్పుడు అది కూడా వేగాక కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నాను. దోసకాయ ముక్కల్ని మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇలా కొంచెం సేపు దోసకాయ ముక్కలు అంతా కలిసి మగ్గిన తర్వాత మనం కొంచెం తీసి పెట్టుకున్నాం కదా ఆ మటన్ పీసెస్ అండ్ ఉడకబెట్టినప్పుడు కొన్ని వాటర్ ఉండిపోతాయి కదా, ఆ వాటర్ కూడా యాడ్ చేశాను. ఇంకా మళ్ళీ నేను సపరేట్గా ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయను, ఆ వాటరే సరిపోతాయి. ఇప్పుడు కొంచెం కారం అండ్ సాల్ట్ కూడా యాడ్ చేస్తాను. మటన్ని ఒట్టి మటన్ని కాకుండా దోసకాయ మటన్ అండ్ వంకాయ మటన్ ఏదో ఒక కూరగాయ కలిపి కూడా చేసుకుంటారు. అందులో నాకు ఇష్టమైన వెరైటీ వచ్చేసి దోసకాయ మటన్. గోంగూర మటన్ కూడా చేసుకుంటారు, అది ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను. ఇలా అన్నీ కలిపేసి బాగా మగ్గనివ్వాలి. మసాలా అండ్ దోసకాయ ఫ్లేవర్ కూడా ముక్కలకి పట్టేలాగా పక్కన పెట్టుకున్నాం కదా మటన్ కర్రీ. అది చూసారా ఆయిల్ వచ్చింది పైకి, ఆయిల్ వచ్చేంతలా ఉడకనిచ్చామంటే ఇంకా కర్రీ అయిపోయినట్టే. ఇలా లాస్ట్లో ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది, ఇంకా పర్ఫెక్ట్గా కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇందులో మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీరని గార్నిష్గా వేసుకొని 2 నిమిషాలు మూత పెట్టేసి ఆ కొత్తిమీర పచ్చివాసన కూడా పోయేలాగా చూసుకుంటే సరిపోతుంది. అండ్ కర్రీ ఫినిష్ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. ఈలోపు మన దోసకాయ కర్రీ కూడా రెడీ అయిపోయింది. చూసారా దోసకాయ కూడా ఆయిల్ పైకి వచ్చేసింది, దోసకాయ మటన్ కూడా. సో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. దీనిపైన కూడా కొత్తిమీర గార్నిష్ చేసుకొని ఒకసారి అలా తిప్పేసి ఇంకా కర్రీని దించేసుకోవడమే. ఈ వీడియోని ఇప్పటివరకు మీరు చూసారంటే
ఈ వీడియో ఎంతో కొంత మీకు నచ్చే ఉంటుంది కదా. సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సారీ అండి, ఈ వీడియో ఇప్పటికే చాలా లెంతీ అయిపోయింది కదా. సో మిగతా 2 వెరైటీలు కూడా ఈ వీడియోలో అప్లోడ్ చేయలేకపోతున్నాను. సో ఇంకొక వీడియో చేసి పార్ట్ 2గా అప్లోడ్ చేస్తాను. సో మిస్ అవ్వకుండా ఆ వీడియో కూడా చూసేయండి. మిగతా 2 వెరైటీస్ ఏంటంటే ఫిష్ పులుసు అండ్ లివర్ ఫ్రై అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.